ఆటోమేటిక్ గా మీకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ రీచ్ అయ్యింది కాబట్టి అక్కడ లోకల్ లీడర్లు వస్తారు మీకు సపోర్ట్ గా, అండగా నిలబడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది మీకు. ఎందుకంటే పాప ఆయన కొద్దిగా దూరంలోనే చిలకలూరుపేట ఉంది. ఎందుకంటే మా ఇద్దరు పక్క నియోజకవర్గాలే, ఏదైతే వంశీ గారిది. సో ఆయన కొద్దిగా పక్కకి వెళ్తే చిలకలూరుపేట ఉంది. పాప ఆయన కోసం జెండాలు తిరిగి ఏదైతే దాదాపు తెలిసి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టుకుంటాడేమో, ఖర్చు పెట్టి ఉండొచ్చు. మురళి అనేటటువంటి టీడీపీ ఎన్ఆర్ఐ చిలకలూరుపేట, అతను బాధితుడు ఈ ప్రభుత్వంలో. అతను కూడా వచ్చి జగన్ గారిని కలిశారు. పాపం జనసేనకి భుజాలు మోసినటువంటి ఫ్యామిలీ ఉంది, ఎవరైతే సాయి కృష్ణ వాళ్ళ మేనమావలిద్దరు, వాళ్ళు బాధితులు ఈ ప్రభుత్వంలో. సో వాళ్ళు కూడా వచ్చి జగన్ గారిని వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసి వచ్చారు. సో అలా ఎవరైనా ఒకవేళ రేపొద్దున వంశీ గారికి అది రాకూడదని కోరుకుంటున్నా. ఎందుకంటే ఆయన ఏమైనా కొద్దిగా ముందుకెళ్తా అన్నాడు అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేక స్టార్ట్ అయ్యి వంశీ వెనక్కి దొక్కాలని దొరుకుతారు కాబట్టి అలా రాకూడదు అనుకున్నా, ఎదగాలని కోరుకున్నా కాబట్టి ఒకవేళ అట్లా ఏమైనా వచ్చినా మీకు ఇబ్బందులు వచ్చి మీ వాళ్ళు మీ మీద కేసు పెట్టినా, సో మీరైనా వెళ్ళి ఇన్స్టాల్ చేసి మాకు ఇదిగోండి నేను తెలుగుదేశం అధికార ప్రతినిధిగా ఇన్ని రోజులుగా మాట్లాడున్నాను, నా మీద కూడా ఎట్టు చేశారన్నా మీకు కూడా అండగా నిలబడుతుంది జగన్ 2.0 సూపర్ యాప్. ఇంకేమన్నా కావాలంటే ఒకసారి ఇన్స్టాల్ చేసుకొని చూస్తే ఇంకా పూర్తిగా మీకు సంబంధించినటువంటి ఏదైతే దాంట్లో ఏమేమి ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఎందుకు అది పెట్టాల్సి వచ్చింది అనేది కూడా క్లియర్ గా చెప్తాను సార్. ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ ని బ్లాక్ చేశారు. దాదాపు 15-20 రోజుల తర్వాత సార్ ఇక్కడ నుంచి పైకి కంప్లైంట్లు పెట్టించి వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడు నా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇప్పుడు మీ దగ్గర అమరావతి చెప్తాను పెడుతున్నారు సార్, చేశారు అట్లా. లేదంటే ఒక పార్టీకి సంబంధించిన వితౌట్ మెయిల్ నో సార్. ఒకటి ఇప్పుడు మీ 99 బ్లాక్ చేయాలంటే మీకు 99 ని ఏమని బ్లాక్ చేస్తారు? మీకు కనీసం మెయిల్ రావాలా, లేదంటే ఒక స్ట్రైకులు పడాలా? ఫైట్ చేయొచ్చు కదా. చేసాం, ఆల్రెడీ వచ్చింది మాకు ఫేస్బుక్ పేజ్. కొన్ని రోజులు 15 రోజులు దాదాపుగా ఆగిపోయింది. మళ్ళీ మేము లీగల్ ద్వారా వెళ్ళి తెచ్చుకున్నాం. అలానే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆపేశారు, దాన్ని తెచ్చుకున్నాం. నాదైతే ఒక 50 వీడియోలు పైగా ఇప్పుడు డిలీట్ చేసి ఉంటారు. అది సొంత నా పేజ్ లో నేను మాట్లాడి ఓవరాల్ గా ఒక 300 నుంచి 400 వీడియోలు ఆల్రెడీ హైప్ చేశారు కదండి వాళ్ళు. ఎందుకు ఏ వీడియోలు డిలీట్ చేశారు? అమరావతిలో సచివాలయంలో కేవలం అద్దాలకి పెట్టడానికి 2,500 కోట్లు అవుతుంది. హైకోర్టు సుందరీకరణకు 500 కోట్లు అవుతుంది. ఏదైతే అమరావతిలో కేంద్ర ప్రభుత్వం కట్టేటటువంటి ఏదైతే బిల్డింగ్లకి చదరపు అడుగుకి 4,747 రూపాయలు అవుతుంటే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 20,000 ఖర్చు పెడుతున్నారు అని విత్ ప్రూఫ్స్ తో చూపిస్తే డిలీట్ చేస్తున్నారు. ఇదే జగన్ 2.0 సూపర్ యాప్ లో డిలీట్ చేయడానికి ఉండదు వాళ్ళు. సో మాకు ఇన్ఫార్మ్ చేసి డిలీట్ చేయాలంటే మాకు ఇన్ఫార్మ్ ఇప్పుడు వాళ్ళు ఫేస్బుక్ ద్వారా డిలీట్ చేశారు, లేదంటే యూట్యూబ్ ద్వారా డిలీట్ చేస్తారు. ఇప్పుడు యాప్ లో జగన్ గారి 2.0 యాప్ కి ఇన్ఫార్మ్ చేసి ఇదిగోండి మీ నుంచి ఏమైనా కంప్లైంట్లు వచ్చినాయంటే మా దగ్గర నుంచి వివరం తీసుకొని మాత్రమే డిలీట్ చేయాలి. ఓకే, అది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నాగార్జున మీకు చాలా మిత్రులు కాబట్టి సింపుల్ గా ఒక క్వశ్చన్, మళ్ళీ అరెస్ట్ అన్నది జరిగే ఛాన్స్ ఉందా మీ అనుమానం? ఛాన్స్ ఉందనే అనుకుంటున్నాను నేనైతే. అవునా? ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వేరే అన్ని వీడియోలు పాత అన్ని ట్రోల్ చేస్తున్నారు కదా. మేము అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు నాగార్జున ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడి, ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు మాట్లాడింది ఎప్పుడు 2017లో మాట్లాడాడు. ఏది నంది అవార్డ్స్ ని కమ్మ అవార్డ్స్ అని. ఆయన అరెస్ట్ చేసింది ఎప్పుడు 2024లో అరెస్ట్ చేశారు. ఏది 2017లో మాట్లాడితే అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత చూడండి. సో వాళ్ళు అరెస్ట్ చేయాలనుకుంటే ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారు. సో దానికి మెంటల్ గా ప్రిపేర్ అయ్యాను. అరెస్ట్ అయితే ఆయన అన్నారు కదా బెయిల్ వచ్చిద్దని. సో ఇవాళ అయితే రేపు బెయిల్ వచ్చింది, రేపు అయితే 14 రోజుల తర్వాత వస్తుంది, మళ్ళీ లేకపోతే ఇంకో 14 అయితే 28 రోజుల తర్వాత వస్తుంది. దాని గురించి ఎక్కడ డిస్కషన్ లేదు. ఇప్పుడు ఆయన యాప్ గురించి అడిగారు కాబట్టి ఇది చెప్తా. నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికల మీద వెళ్దాం. రైట్, ఓకే. కీర్తన గారు. సార్ వర్మ గారు ఒక్క నిమిషం అండి. ఎన్ని నిమిషాలు అయిపోయింది? ఇంకా ఒక నిమిషం ఉందా? ఒక్క నిమిషం సార్. ఇప్పుడు ఏమా యాప్ జగన్ అన్న యాప్ 2.0 యాప్ నాకు కీర్తన గారికి అవకాశం, మరి షర్మిల గారికి సునీత గారికి కూడా ఉందా సార్? ఎవరికైనా చేసుకోవచ్చు. మోడీ గారైనా ఓపెన్ చేసుకోవచ్చు ఒకవేళ ఇంట్రెస్ట్ చూపిస్తే. లోకేష్ గారైనా ఓపెన్ చేయొచ్చు. మోడీ గారు, లోకేష్ గారు మొబైల్ ఉన్న ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు. లోకేష్ గారు, మోడీ గారు, వీలైతే దేవాంశ్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకోవచ్చు. దేవాంశ్ గారు కూడా చేసుకోవచ్చు వీలైతే. లేదంటే హెరిటేజ్ లో ఉన్న కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. అదే సార్, వారి కూడా చెప్పుకోవచ్చు కదా. మరి ఇంకో డౌట్ ఉంది సార్. ఇప్పుడు ఏ పడితే యాప్లు డౌన్లోడ్ చేస్తే అకౌంట్లు ఖాళీ అవుతున్నాయట, బ్యాంక్ బ్యాలెన్స్లు. అసలే మన మీద ఆర్థిక నేరాల కేసు ఉంది కదా, మా అకౌంట్ అట్లాంటివన్నీ మీకు ఖాళీ అవుతాయి కదా, అలాంటివన్నీ దొంగలన్నీ మీకు అదే సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూస్తేనే మరి కోర్టులో 32 కేసులు ఉన్నాయి కదా. ఇప్పుడు మా యాప్ అవును, మనకెన్ని కేసులు ఉన్నాయి? మన చంద్రబాబు నాయుడు మీద కేసులు లేవా? ఏమైనా తీర్థ ప్రసాదాలు ఉన్నాయా? గూగుల్ పేలో ఇట్లా హ్యాక్ చేయరు కదా. చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉన్నాయా? తీర్థ ప్రసాదాలు ఉన్నాయా? గూగుల్ పేరు మా పర్సనల్. మనం గురువింద కింద నలుపు తెలియదు అన్నట్టు ముందు మన కింద నలుపు చూసుకొని మన అవసరాలు మాట్లాడాలి. హ్యాక్ చేసి ఈ రోజు మీ క్యాబినెట్